Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Hello guys, welcome back to Beauty Nails. Today video lo long and strong hair kosam manchi remedy skip cheyakunda end varaku chudandi, full information untundi. First అయితే మన ఛానల్ ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ మనము హెన్నాని ప్రాసెస్డ్ గా ఎలా కలుపుకోవాలి, కంప్లీట్ గా అంటే మనకి సెలూన్ లో ఎలా పెడతారు, ఎలా మిక్స్ చేస్తారు అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ మెంతి పౌడర్ని నేను తీసుకున్నాను. మెంతుల్ని మిక్సీలో వేసుకొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెన్నా అండి. హెన్నా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మీరు నార్మల్గా మీ హెయిర్కి ఎంత లెంతీ అయితే అవసరం అవుతుందో అంత హెన్నాని తీసుకోవచ్చు. టీ పౌడర్ని ఇలా డికాషన్గా చేసుకొని వాడుతున్నాను. మీరు కావాలి అనుకున్నట్లయితే కాఫీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఈ మెంతుల్ని ఒక 10 మినిట్స్ పాటుగా నానబెట్టుకుందాము. అప్పుడు మనకి హెన్నాలో చాలా బాగా మిక్స్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా పౌడర్ వేస్తే హెన్నాకి కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వదు. సో ఇలా మనము కొంచెం డికాషన్లో నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ అయితే హెన్నా ఇక్కడ వచ్చేసి నేను ఫర్ కేజీ 800 రూపీస్ క్వాలిటెడ్ హెన్నా తీసుకున్నాను. సెలూన్లో మనకి హెన్నా పెట్టినందుకు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మంచి క్వాలిటెడ్ హెన్నాని యూస్ చేస్తారు. సో మీరేంటి అంటే హెన్నా అనేది ఆన్లైన్లో కానీ లేదా నార్మల్ సూపర్ మార్కెట్స్లో అండ్ కిరాణా స్టోర్స్లో ఇలా 50-60 రూపీస్కి 100 రూపీస్కి తెచ్చుకుంటారు. అవి క్వాలిటెడ్ హెన్నాస్ అయితే కాదండి. మీరు అట్లీస్ట్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్న మంచి క్వాలిటెడ్ హెన్నాని పర్చేస్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో నేను చెప్పే రిజల్ట్ అనేది 100% కావాలి అంటే క్వాలిటెడ్ హెన్నా వాడాల్సిందే. సో ఇలా డికాషన్ని వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇందులోనే నేను వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని 2 యాడ్ చేశాను. అది ఏంటి అంటే నాకు వీడియో అనేది క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. సో అందుకని నేను మీతో అది షేర్ చేయట్లేదు. ఈ క్యాప్సూల్స్ని 2 అనేది నేను యాడ్ చేశానండి. సో ఇట్లా కంప్లీట్గా అయితే మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనము నానబెట్టి పెట్టుకున్న మెంతి పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో గాయ్స్, ఇది ఏంటి అంటే మీ హెయిర్ని ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను వినండి. మీ హెయిర్ని లాంగ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, నేను చెప్పిన ఆయిల్, షాంపూ, హెన్నాని యూస్ చేస్తే ఇలాంటి బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి. లాంగ్ అవుతుంది హెయిర్. మీరు ఒక 2 టైమ్స్కే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. డాండ్రఫ్ తగ్గుతుంది. సిల్కీ అండ్ స్మూత్గా కూడా హెయిర్ అవుతుంది. మంచి కండిషనర్గా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. హెన్నాని యూస్ చేయడం వల్ల చాలా న్యాచురల్ కండిషనర్గా మీకు హెయిర్ చాలా సిల్కీగా తయారవుతుంది అనమాట. సో దీన్ని మరి చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటాం కదా, మరి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మీకు పాసిబిలిటీ ఉంటే 10 డేస్కి వన్స్ లేదా 15 డేస్కి వన్స్ అయినా మీరు హెన్నాని యూస్ చేయాలి. అప్పుడు మీకు హెయిర్ అనేది చాలా లాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మనము మిక్స్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని మొత్తం కూడా వేసేద్దాము. 100% లాంగ్ హెయిర్ అయితే అవుతుందండి. మీ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే ఒక్కసారి చేసి వదిలేస్తే ఎలాంటి రిజల్ట్ ఉండదు. మీకు ఆ డే వరకు బాగుంటుందేమో, తర్వాత అయితే మీకు రిజల్ట్ అయితే కనిపించదు. సో కంటిన్యూటీలో ఉండాలి. సో ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను నేను. బీట్రూట్ కొంచెం వాటర్ అంతే, ఇంకా ఏం కూడా నేను మిక్స్ చేయలేదు. బీట్రూట్ చాలా మంది కొంచెం మనకి వడిలిపోయినట్టుగా అనిపించింది అంటే అది హెయిర్కో స్కిన్కో యూస్ చేసేద్దాము, పడేయడం ఎందుకు అని అనుకుంటాం కదా. బట్ కానీ ఆ బీట్రూట్లో అయితే ఏమీ ఉండదండి. ఫ్రెష్ బీట్రూట్నే తీసుకోండి. అప్పుడు బీట్రూట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మన హెయిర్కి పడతాయి అన్నమాట. సో ఫ్రెష్ బీట్రూట్ని తీసుకొని ఇలా మిక్సీ చేసుకున్న వాటర్ని మనం హెన్నాలో యూస్ చేసేయాలి. సో మనం దీన్ని ఇలానే మిక్స్ చేస్తూ ఉంటే హెన్నా అనేది కంప్లీట్గా ఈ బీట్రూట్ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది.
సో ఇలా అబ్జర్వ్ చేసుకుని మనకి మంచి పేస్ట్ లాగా అయితే వస్తుందన్నమాట. దీన్ని మనము కంప్లీట్గా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. సో హెన్నా అనేది కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా కలుపుకున్నప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం హెన్నాని వేసుకొని మిక్స్ చేయండి. అప్పుడు మీకు టైట్ అయిపోయి మీ హెయిర్కి ఏంటి అంటే చక్కగా స్టిక్కీగా పడుతుంది. లేదు అంటే కొంచెం లూజ్గా ఉండి మొత్తం మనకి కారుతున్నట్టు వస్తుంది. అలా అయితే చాలా ఇరిటేషన్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇలా మనము కిందికి పైకి కంప్లీట్గా మిక్స్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి నీట్గా అయితే హెన్నాలో మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ అయిన హెన్నాని మనము అట్లీస్ట్ మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే వీక్లీ వన్స్ పెడితే మీ హెయిర్ అనేది చాలా లాంగ్ అవుతుంది, గ్రోతింగ్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, డెలికేటెడ్గా ఉన్న హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్న కంట్రోల్ చేసేస్తుంది. సో అంతే. కానీ ఇలా ఎప్పుడో ఒకసారి పెట్టాము మళ్ళీ 6 monthsకి లేదా 2 monthsకి అంటే మాత్రం మీకు రిజల్ట్ కనిపించదు. మీరు పెట్టుకున్న రోజు మాత్రమే మీ హెయిర్ అనేది సిల్కీగా కనిపిస్తుంది తప్ప తర్వాత నార్మల్గా ఉంటుంది. ఎలాంటి కండిషనర్స్ యూజ్ చేయకపోయినా కూడా న్యాచురల్ కండిషనర్గా ఈ హెన్నా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ హెయిర్ మీద నేను పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం లైట్గా వైట్ హెయిర్ అనేది వచ్చింది కదా, దీని మీద అయితే నేను పెడుతున్నాను. ఇది పెట్టుకున్నప్పుడు మనకి ఒక 3 weeks అనేది కంటిన్యూగా పెడితే డార్క్ మెరూన్ షేడ్లోకి అయితే వచ్చేస్తుంది. అది మనకి ఏంటి అంటే లుక్ లైక్ బ్లాక్ లాగా కనిపిస్తుంది అనమాట లాంగ్ లుకింగ్కి. మరీ దగ్గరగా అబ్జర్వేషన్ చేసి చూసినట్లయితేనే అది రెడ్ కలర్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో అలాంటప్పుడు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా కూడా కవర్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే హెన్నా అప్లై చేసుకుంటూ ఒకవేళ ఏదైనా అకేషన్స్ బయటికి వెళ్ళాలి లేదా నాకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే బ్లాక్తో మీరు కవర్ చేసుకోవచ్చు. 69 rupees మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఇలా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసేసేయండి. సో ఇది మీరు బ్లాక్ హెన్నాని యూజ్ చేస్తూ కూడా ఈ హెన్నాని వాడచ్చు. బ్లాక్ ఉన్న హెయిర్ బ్లాక్గానే ఉంటుంది. సో వైట్గా ఉన్న హెయిర్ మాత్రం మనకి రెడ్డిష్లోకి వస్తుంది అనమాట. సో గుర్తుంచుకోండి, ఇదే డౌట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్యాప్స్ అనేది ఇలా మనము ఫిక్స్ చేసుకుందాము. అప్పుడు మనకి చాలా మంచి కలర్ వస్తుంది, హెయిర్కి బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 40 minutes అండి. 40 minutes కంటే ఎక్కువ అయితే ఉంచాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను చూపిస్తుంది ప్యూర్ హెర్బల్ ఆయిల్ అనమాట, హెయిర్ గ్రోతింగ్ ఆయిల్. ఇది నేను కొంచెం హీట్ చేసి తీసుకున్నాను. సో దీని రివ్యూ ఇంకా లేదు మన ఛానల్లో, డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. హెన్నా వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ని అప్లై చేయాలండి. ఈ ఆయిల్ అప్లై చేస్తే ఏంటి అంటే గ్రోత్ అవటంతో పాటుగా హెయిర్ అనేది డార్క్ మెరూన్లోకి చేంజ్ అవుతుంది. మీకు కలర్ అనేది రెడ్గా ఉంటుంది కదా, ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు మనకి మెరూన్ షేడ్లో వస్తుంది. ఆయిల్ అప్లై చేసుకొని 2 days అయినా ఉండాలి, వెంటనే అయితే రాదు. కొంచెం మెరూన్ షేడ్ రావాలి అనుకుంటే డార్క్లో ఒక 2 days అయినా ఉండాలన్నమాట. సో ఈ విధంగా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ బ్లాక్ హెయిర్ బ్లాక్గానే ఉంది అండ్ లైట్గా మనకి వైట్ ఉన్నది మాత్రం రెడ్గా చేంజ్ అయింది. ఇది ఒక్కటి మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఎప్పుడు హెన్నా మీద రివ్యూ చేసినా కూడా ఇదే డౌట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వైట్ హెయిర్ వాళ్ళకి మాత్రమే రెడిష్ వస్తుంది, బ్లాక్ హెయిర్కి బ్లాక్గానే ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకొని ఈ ఆయిల్ని ఒక 2 days ఉంచుకుంటే మీకు డార్క్ మెరూన్ షేడ్లో మీ హెయిర్ చేంజ్ అయ్యి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మీరు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉండి హెయిర్ అనేది మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇంత మంచి హెర్బల్స్ తీసుకున్న తర్వాత మీరు కెమికల్ షాంపూస్ని యూస్ చేస్తే రిజల్ట్ ఉండదు. మంచి మైల్డ్ షాంపూని, ఇలాంటి షాంపూస్ని యూస్ చేయండి. ఈ షాంపూ రివ్యూ మన ఛానల్లో ఉంది, లాట్ ఆఫ్ మెంబర్స్ యూస్ చేస్తున్నారు. సెకండ్ వాష్కే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెన్నా ఆయిల్ అండ్ షాంపూ ఈ 3 యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో గాయ్స్, ఈ 3 ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ నాట్ అలౌడ్. కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.